విశాఖలో జరుగుతున్న ఏఐ సమ్మిట్కి ఇప్పటికే దేశ విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూసుకుంటే ఎంతోమంది పెట్టుబడిదారులు కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి మంత్రి సుభాష్ గారు అయితే మనతో పాటు ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సార్ ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూసుకుంటే ఎంతమంది వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఏంటి? మీరు చూస్తూ ఉన్నారు, ఈ ఎన్డీఏ కూటమి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీద ఉన్న నమ్మకంతో, ఆయనకున్న విజనరీతో, మరి అలాగే లోకేష్ గారి కృషితో మరి ఈరోజు పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. గతంలో మీరు చూశారు, 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావటమే కాకుండా 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న అన్ని ఎంఓఈలని. అయితే మీరు గమనించవలసిన విషయం, ఈ సమ్మిట్కి ముందే, ఒక రోజు ముందే కూడా 3 లక్షల కోట్లు పెట్టుబడులు వెల్లువలా రావటం అనేది మామూలు విషయం కాదు. అంటే సమ్మిట్లో ఈ జరగవలసిన ఎంఓయూలు 2 రోజుల ముందే జరగటం. అంటే మా అంచనా ప్రకారం ఈ 2 రోజుల సమ్మిట్లో ఇంకో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదేవిధంగా మీరు గూగుల్ క్లౌడ్ రావటం చూశారు. సెకండ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో రావటం, $15,000 మిలియన్, మరి $1 బిలియన్ పెట్టుబడి ఈ ఆంధ్ర రాష్ట్రం వైజాగ్లో పెట్టడం జరిగింది. అయితే సుమారు 30 లక్షల కోట్ల పెట్టుబడులు దాటి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే ఇది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ఊహించింది. దాని మీద ఇది ఏదైతే గత 5 ఏళ్లలో ఈ పాలన, 5 ఏళ్ల పాలన ఈ రాష్ట్రాన్ని ఊచకోత కోసారో, 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిలో కసి పెరిగింది, లోకేష్ గారిలో కసి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఈ జగన్మోహన్ రెడ్డి సైకోపాలలో సర్వనాశనం చేశారు అని చెప్పి కృతనిశ్చయంతో 24/7 కష్టపడతా ఉన్నారు. ఆఖరికి సచివాలయంలో పడుకున్న రోజులు చూసాం. అలాగే తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఒంటి చేత్తో అడ్డుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఆయన ఒకటే చెప్తారు, హార్డ్ వర్క్ కాదు నాకు కావాల్సింది స్మార్ట్ వర్క్. అలాగే గత ఆయన విజనరీతో హైదరాబాద్ని ఏ స్థానంలో ఉంచారో కూడా మనం అందరం చూసాం. మరి ఈ ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, దేశంలోని ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపేందుకు చంద్రబాబు నాయుడు గారి కృషి సఫలీకృతం అయిందని నేను సగౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పెట్టుబడులు వచ్చాయో భవిష్యత్తుకి ఒక బలమైన భరోసానిచ్చారు. సుమారు 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి సర్వం సిద్ధం చేశారు. ఏదేమన్నప్పటికీ అలాగే ముఖ్యంగా నా శాఖకి సంబంధించిన భవన నిర్మాణ కార్మికులకు కూడా అత్యంత భరోసానిచ్చారు. ఎందుకంటే ఈ పెట్టుబడుల వల్ల ఏ అయితే కట్టడాలు ఉన్నాయో ఈ కట్టడాల వల్ల భవన నిర్మాణ కార్మికులు గత 5 ఏళ్లలో ఒక 50 రోజుల నుంచి 100 రోజుల మించి పని దినాలు దొరికాయి కదా. ఆ రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఇసుకను కూడా బంగారంలా అమ్మారు. మరి ఆ ఇసుకని ఈరోజు ఉచితం చేయటమే కాకుండా మరి ఈ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో కూడా 28% ఉన్న సిమెంట్ జిఎస్టీని, సిమెంట్ మీద ఉన్న జిఎస్టీని 18%కి తీసుకుని వచ్చారు. ఇటుకలు, కిటికీలు ఇలాంటి ఇతర వాటి మీద కూడా 12% నుంచి 5%కి తీసుకుని వచ్చారు. సో అక్కడ 1000 చదరపు గజాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా వెసులుబాటు 150,000 వరకు వస్తూ ఉంది. ఇక్కడ ఇసుక ఫ్రీగా పెట్టడం, భవన నిర్మాణ కార్మికులు పని దినాలు సుమారు సంవత్సరంలో 365 రోజుల్లో ఖచ్చితంగా 300 రోజులు పని దినాలు దొరికే పరిస్థితి ఏర్పడ్డది. ఇటు భవన నిర్మాణ కార్మికులు, ఇటు కార్మికులు, ఇటు చదువుకున్న నిరుద్యోగులు అందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఐటీ వాడు కానీ అందరికీ కూడా ఈ స్వర్గధామగా ఈ ఆంధ్ర రాష్ట్రం నిలవనుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన పక్కకి ఉద్యోగాలకు కూడా రావడానికి చూసే పరిస్థితి మనం చూసాం. గతంలో నేను పోటీ చేసేటప్పుడు రామచంద్రపురంలో 2024 ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు సుమారు 100 పైగా 150 బస్సులు కూడా వేయటం జరిగింది అక్కడి నుంచి ఈ మన ఓటర్స్ని తీసుకురావడానికి. అలా ప్రతి నియోజకవర్గంలో కూడా 100 నుంచి 150 బస్సులు వేయటం, ప్రతిపక్షం వాళ్ళు 100 బస్సులు వేయటం, అలాగే కార్లు, ట్రైను ఇవన్నీ ఉపయోగించుకుంటే సుమారు 25% ప్రతి కాన్స్టిట్యున్సీల్లో కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, వలస వెళ్ళిపోయిన పరిస్థితి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. అందరూ కూడా నో డౌట్ విత్ ఇన్ 3-4 ఇయర్స్లో మళ్ళీ యథావిధిగా మన రాష్ట్రానికి వచ్చి
హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటారు. అలాగే ఎంఎస్ఎంఈ ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త రావాలనే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష తీరబోతా ఉంది. అలాగే బీసీ లోన్స్ కానీ, బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ, ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ కానీ, ఓసీ కార్పొరేషన్ లోన్స్ కానీ అన్నీ కూడా మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఒకటే, మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ లోన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మేము చేసే ఈ అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డికి మానసిక శోభ మిగులుతుంది. అలాగే ఆయన మానసిక స్థితి కూడా అయోమయం పరిస్థితిలో పడుతుంది. మేము ఒకటే, మేము అభివృద్ధి సంక్షేమం చూపించే వాళ్ళకి పిచ్చెక్కిస్తూ ఉన్నాం. వాళ్ళకి మతంతో పిచ్చెక్కిపోయి అవసరం లేని అభియోగాలు చేస్తూ, అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో పెట్టుబడిదారులకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు, ఇక్కడ ఫ్యాక్షనిజాన్ని మేము జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ పెంచుతాడు, అలాగే గంజాయిని ఏర్లై పారేస్తాడని చెప్పి మెయిల్స్ కూడా పెడతాం జరుగుతుంది. అవి ఎవరో పట్టించుకోవట్లా. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా మన మోడీ గారు ఆశీస్సులు కూడా మెండుగా మన రాష్ట్రానికి ఉన్నాయని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మోడీ గారు బలంగా నమ్మారు. మోడీ గారు చూశారు జగన్ పరిపాలన చూసి ఇలాంటి మూర్ఖుడు ఇక్కడ ఉంటే అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రం ఈ చివరి స్థానం అధోగతిపడి చివరి స్థానంకి పోతుందని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని శ్రేయస్కరం ఆయన ఆలోచించి ఈ ఎన్డీఏ కూటమిలో మరి బీజేపీ, జనసేన, టీడీపీ కలయికలో ఆయన ఆశీస్సులతో ఈ ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటారు. అంటే మీకు మీ శాఖ సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టుబడి జరుగుతూ ఉన్నాయి? ప్రస్తుతం చూసుకుంటే ఎక్కువగా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఎక్కువగా డెవలప్మెంట్ కావాలి, ఎందుకు భవన నిర్మాణాలు ఎక్కువ కావాలి. మీ శాఖకు సంబంధించింది ఎటువంటివి వస్తున్నాయి? ఈ భవన నిర్మాణ కార్మికులకి సువర్ణ అవకాశం, అలాగే వాళ్ళ జీవితాలు పడబోతూ ఉన్నాయి. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడిన బతుకులు వాళ్ళు హయ్యెస్ట్ రిస్క్తో ఎత్తైన ప్రదేశాల్లో పనిచేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి పని దినాలు లేక కరోనా ఒక ఎత్తు అయితే వాళ్ళ పథకాలు తీసేయటం, అన్నీ 1214 మెమో ఇచ్చి, అలాగే అనేక రకాల హింస, ఇసుకని బంగారంలో అమ్మటం, పూర్తిగా ఇసుకని వాళ్ళు కనుసైగుల్లో నడపటం భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకుని వచ్చారు. అయితే ఈ పెట్టుబడుల వల్ల 30 లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల ఈ బిల్డింగ్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ రూపేణా భవన నిర్మాణ కార్మికులు కీ రోల్ వహిస్తారు. వాళ్ళ పని దినాలు పెరుగుతాయి. కాబట్టి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా రాష్ట్రం దాటి వెళ్ళే పరిస్థితి లేకుండా ఇదే రాష్ట్రంలో ఇంకా భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలాగా ఈ పెట్టుబడులన్నీ ఉన్నాయి. అలాగే కార్మికులు సంక్షేమం పట్ల, కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధిగా ఉన్నాం. ఎప్పుడైతే కార్మికులు సంఖ్య పెరిగిందో ఈఎస్ఐ పెట్టుబడులు కూడా వెలువలా వస్తాయి. ఆ ఈఎస్ఐ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన వాటా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 400 నుంచి 600 కోట్లు వస్తుంది. భవిష్యత్తులో 1200 నుంచి 2000 కోట్ల వరకు సంవత్సరానికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మికులు పెరగటం వల్ల మన రాష్ట్రం కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరూ వలస వెళ్ళారో నిరుద్యోగులు అందరినీ కూడా తీసుకుని వచ్చే ప్రక్రియ మొదలైంది. ఈ పెట్టుబడుల జాతర అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈ పెట్టుబడులకైతే ఈరోజు రాష్ట్రంలో వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగమే పూర్తిగా పారదోలే దిశగా అయితే మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యంగ్ అండ్ డైనమిక్ ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంతటి మహత్వ కార్యక్రమం కూడా జరుగుతున్నది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సగర్వంగా ఆహ్వానిస్తున్నామంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే నిన్నే ఎంఓఈలు అయితే ముందు రోజే 3 లక్షల కోట్లకు పైగా అయితే ఇప్పటికే ఎంఓఈలు కుదుర్చుకునే నేపథ్యం అయితే కనిపించింది. ఈరోజు రేపు చూసుకుంటే మరొక 10 లక్షల కోట్లకు పైగా అయితే మళ్ళీ ఎంఓఈలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రాష్ట్రం అయితే స్వర్ణాంధ్రప్రదేశ్కి అయితే మారబోతుందంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ఆడితో రాజేష్, RTV విశాఖ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.